హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సమతాన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటున్నాం. టెట్ మరియు డిఎస్సిలో చాలాసార్లు రిపీట్ అయిన ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. మనకు దీంట్లో నుంచి sin స్క్వేర్ వాల్యూ రావాలి అంటే ఈ కాస్ స్క్వేర్ అనేది ఇక్కడ ప్లస్ చేస్తుంది, ఈక్వల్ కట్టేది మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అంటే sin స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. అలాగే కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ రావాలి అంటే ఈ sin స్క్వేర్ ఎక్స్ని ఈక్వల్కి రైట్ సైడ్ పంపించినట్లయితే ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది. కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ 1 మైనస్ sin స్క్వేర్ ఎక్స్. అలాగే సెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. మనకి సెక్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ని ఈక్వల్కి రైట్ సైడ్ పంపించినట్లయితే ఏమవుతుంది? ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అవుతుంది కదా. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ ఏంటి? సెక్ స్క్వేర్ ఎక్స్. అదేవిధంగా కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. మనకి కొసెక్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా కావాలి అంటే ఈ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ని ఈక్వల్కి రైట్ సైడ్ పంపించినట్లయితే ప్లస్ అవుతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ sin 2x ఈక్వల్ టు 2 sin x ఇంటూ కాస్ ఎక్స్ ఈక్వల్ 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ cos 2x ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ sin స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ 2 cos స్క్వేర్ మైనస్ 1